విహారి లక్ష్మిని అందరూ పొగిడిన తర్వాత చాలా సంతోషపడుతూ మాట్లాడిన తర్వాత లక్ష్మిని ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పగానే సరే అని లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సహస్ర లక్ష్మి ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అది చూసి పద్మాక్షి ఏంటి ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే ఏమీ లేదమ్మా ఏం లేదులే అని అంటూ చెప్తుంది. చెప్తే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకంతా తెలుసు అంటే నీకేం తెలుసమ్మా, అసలు ఏం జరిగిందని నీకేం తెలుసు చెప్పు అని సహస్ర అంటుంది. అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది, ఏం తెలుసు అంటావేంటే నువ్వు ఆ పెళ్లి విషయంలో చేసినదా తప్పు గురించే కదా టెన్షన్ పడుతున్నావు అని అంటూ పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి అలా ఏం కాదమ్మా అంటే నాకు తెలుసులే నువ్వు విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ఇంకా డాక్టర్కి డబ్బు ఇచ్చి అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అందరికీ ఎలా తెలుస్తుందో తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్నావు అంతే కదా. అలా ఏమీ జరగదు ఎందుకంటే నేనున్నాను కదా నీకు. అయినా ఈ విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ విషయం బయట తెలిసే ప్రసక్తే లేదు, తెలియకూడదు కూడా. నువ్వు డాక్టర్కి డబ్బిచ్చి నువ్వు చావు బ్రతుకులో ఉన్నావని అబద్ధం చెప్పించి విహారి చేత తాళి కట్టించుకున్నావు. అలా జరిగిందని ఇంకా విహారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావని ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసిందంటే మామూలుగా అందుకే తెలియకుండా మేనేజ్ చేయాలి, అస్సలు తెలియనివ్వద్దు. ఇలా ఉంటే ఎలా చెప్పు అని పద్మాక్షి ఇలా చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ చాటుగా అంబిక వింటుంది. ఒక్కసారిగా అంబిక నవ్వుకుంటూ అమ్మా మీరిద్దరూ కలిసి తల్లి కూతుళ్ళు ఇన్ని నాటకాలు చేశారా, ఇంత మోసం చేసి విహారిని పెళ్లి చేసుకున్నారా, ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియకూడదు అని ప్లాన్ చేస్తున్నారా, అంత ఈజీగా మిమ్మల్ని నేను ఎలా వదిలిపెడతాను అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అంబిక. ఆ విషయం గురించి మరి అంబిక దాన్ని పట్టుకొని ఏం చేస్తుంది, అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.